ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. కూడిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు వారు మనతో ప్రత్యేకంగా మాట్లాడుటకు ఆయన ఆసీనులై ఉన్నారు. దేవుని ప్రతి మాట చేత మన జీవితాలను స్థిరపరచుకుంటూ దేవునిలో ముందుకు సాగించబడాలి. ఈరోజున మన ధ్యానం ఏమిటంటే, కొన్నిసార్లు మనము మనుషులతో కావచ్చు, దేవునితో కావచ్చు, సంఘంతో కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు, కొన్ని నిబంధనలు చేస్తూ ఉంటాం. మనము ఎప్పుడైతే పరిపూర్ణంగా నిబంధన చేయబడుతుందో ఎవరితోనైనాను, అది పరలోక రాజ్యంలో దేవుడు దానిని స్థిరపరుస్తూ ఉంటాడు. అందువలన ఎప్పుడైనా ఎవరితో అయినా ఏదైనా నిబంధన లేక ప్రమాణం లేకపోతే మాట, ఇవన్నీ మన భాషలకు సంబంధమే. మాట లేకపోతే ప్రమాణం లేకపోతే మరొకటి చేస్తాను, ఇవన్నీ మనము చేసినప్పుడు ఆ మాటను దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ మాట మనము దాటిపోయినా, తొలగిపోయినా, మరొక రీతిగా దానిని ఉల్లంఘించిన ఆ మాటను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. స్తోత్ర. నీవు తీర్పు తీర్చబడకూడదు అంటే నీవిచ్చిన మాట ఎన్నడూ దాటి వెళ్ళకూడదు. ఈరోజున పరిశుద్ధ గ్రంథములోకి వెళదాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగును సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చూడండి, మనము చదివిన మాట 2వ సమూయేలు గ్రంథము 21 మొదటి వచనం చదివాం. ఇక్కడున్న సందర్భం ఏమిటంటే, దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడ్డాడు. నియమించబడిన కాలములో 3 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం మీద విడువక కరువు వచ్చింది. ఈ కరువు ఎందుకు వచ్చిందని దావీదు దేవుని దగ్గర మనవి చేశాడు. అయ్యా, ఎందుకు వచ్చింది కరువు? నేను ఏమైనా పాపం చేశానా? నా ప్రజలను ఎవరో పాపం చేశారా? నా ఇంటివారు పాపం చేశారా? ఎందుకు ఈ కరువు వచ్చింది అని దేవుడి దగ్గర అడిగాడు. దేవుడు అన్నాడు, గిబియోనులు బట్టి ఈ యొక్క కరువు వచ్చింది అన్నాడు. అసలు గిబియోనులు బట్టి ఎందుకు వచ్చింది అయ్యా అని అడిగితే, నీకన్నా ముందల సౌలు ఈ ప్రజలను ఏలినప్పుడు గిబియోనులను హతము చేశాడు. ఆ నరహంతకులను బట్టి మీ దేశం మీదకి కరువు వచ్చింది అని దేవుడైన యెహోవా దావీదుతో చెప్పాడు. ఇది సందర్భం. అసలు గిబియోనులు ఎవరు? వారిని బట్టి కరువు ఎందుకు వచ్చింది? అసలు పాస్టర్ గారు నిబంధన అంటున్నారు, ఇక్కడేమో కరువు వచ్చింది. అసలు ఏమిటి ఈ సందర్భం మనం తెలుసుకోవాలి, అంతే కదా. ఒక రోజున ఇశ్రాయేలు సర్వ సమాజం
ఐగుప్తు నుండి ప్రయాణమై వస్తున్నారు. అరణ్యములో ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు, అనేక మంది రాజులను దేవుడు ఎలాగా ఇశ్రాయేలు పక్షాన ఉండి యుద్ధం చేశాడు, అలాగే యోర్దాను నదిని ఎలాగా పాయలు చేశాడు, ఎరికో కోటను ఎలా కూల్చాడు, హాయా గ్రామాన్ని ఎలాగ జయించాడు, ఇవన్నీ గిబియోన్లు విన్నారు. విని ఆ దేశంలో ఉన్న రాజులందరూ కలవరము చెందుతున్న సమయాలవి. ఆ కలవరము చెందుతున్నప్పుడు అమోరీలు, మోయాబీలు, హిత్తీలు, ఎబోసీలు, కానానీలు, ఈ తెగలందరూ కలిగిన రాజులు కలవరము చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ దేశంలోని గిబియోనులు ఉన్నారు. ఈ గిబియోనులు ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా ఎలాగో హతము చేస్తారని ఇశ్రాయేలు ప్రజలని యెహోషువను ఏదో ఒక రీతిగా మోసం చేసో, లాలించో, పాలించో వాళ్ళతో నిబంధన చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి వీళ్ళందరూ బయలుదేరారు. పాత తిత్తులో ద్రాక్షాసం పోసుకుని, పాత బట్టలు వేసుకుని, చెప్పులు కూడా అరిగిపోయిన వేసుకుని, అలాగే తినుబండారాలు కూడా ఎప్పుడో ఎండిపోయిన వేసుకుని బయలుదేరారు. బయలుదేరి హాయా గ్రామాన్ని జయించిన ఇశ్రాయేలు సర్వ సమాజం అక్కడ ఉన్నారు. ఈ గిబియోన్లు వచ్చి, అయ్యా దేవుడైన యెహోవా మీ ఎడల చేసిన కార్యములు మేము కళ్ళారా చెవులారా వింటూ చూస్తున్నామయ్యా, ప్రజలందరూ చెప్పుకున్నారు, మేము కూడా యెహోవా భక్తులమే. చూడు, చాలా బహుదూరం నుండి మేము ప్రయాణం చేస్తూ వచ్చాం. మా ప్రయాణములో మేము తీసుకొచ్చిన తినుబండారాలు ఎండిపోయినాయ్యా, మేము తీసుకొచ్చిన ద్రాక్ష తిత్తులు కూడా పాతగిల్లిపోయినాయి. చూడు, మేము వేసుకొచ్చిన చెప్పులు పాడైపోయినాయి. ఇవన్నీ చూపించినప్పుడు యెహోషువ వారి మాటను నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మి వారితో నిబంధన చేశాడు. ఈ మాట చదవాలి ఇప్పుడు మీరు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులను వారితో ప్రమాణము చేసిరి. ఇది సంఘటన. ఏమండి జరిగిందేమో యెహోషువ గ్రంథం. కరువు వచ్చింది ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథం. ఈ మధ్యకాలంలో ఎంతమంది భక్తులు రాజ్యాలు ఏరారు, ఎంతమంది రాజులు వచ్చారు. మనము చూసినట్లయితే యెహోషువ చనిపోయిన తర్వాత దాదాపు 15 మంది ఇంచుమించు పైనే న్యాయాధిపతులు ఇశ్రాయేల్ ప్రజలు ఏలారు. ఆ తర్వాత సౌలు ఏలాడు. ఆ తర్వాత దావీదు ఏలాడు. చివరికి దావీదు వేలుతున్న సమయాల్లో ఈ సందర్భం వారికి ఎదురైంది. ఎంతకాలం అయిందండి యెహోషువ గిబియోనులతో నిబంధన చేసి? ఎన్ని రోజులైందండి గిబియోనులతో నిబంధన చేసి? దేవుని బిడ్డలారా, ఒక మనిషి చేసుకున్న నిబంధన దేవుడు స్థిరపరిచాడు. ఎప్పుడైతే దేవుడు స్థిరపరిచాడో మనము మర్చిపోయి ఉండవచ్చేమో, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయి ఉండవచ్చేమో, లేకపోతే సౌలు సంతానము మర్చిపోయొచ్చున్నాము. కానీ మనం ఆరాధించే దేవుడు మాత్రం ఆ నిబంధన మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. అందువలన ఒక రోజున ఇప్పుడు మనం సందర్భంకి వెళ్ళిపోదాం. అర్థమైందండి గిబియోన్ల వల్ల ఎందుకు కరువు వచ్చిందో. గిబియోనులతో యెహోషువ నిబంధన చేశాడు. అబ్బాయి, మిమ్మల్ని నేను చేయను, మిమ్మల్ని చంపను, మీ ప్రాణాలు నేను తివను
అని చెప్పి ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు. వారితో ఉన్న పెద్దలు కూడా నిబంధన చేశారు. 3 రోజులైన తర్వాత తెలిసింది, వీళ్ళు పలానా గిబియోనోళ్ళు మారువేషం వేసుకొచ్చి మళ్ళీ మోసం చేశారు. వాళ్ళు మోసగాళ్లే కావచ్చు, వారు నరహంతకులే కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. కానీ దేవుని ప్రజలు ఆ కాలములో ఎవరితోనైనాను ఎప్పుడైనాను ఒక నిబంధన చేస్తే ఆ నిబంధన తన ప్రాణం పోయినా తప్పేవాళ్ళు కాదట. ఆ నిబంధన ఎందుకు తప్పేవాళ్ళు కదంటే, మనము ప్రజలతో మాట ఇచ్చినప్పుడు ఆ మాట పరలోక రాజ్యంలో దేవుడు స్థిరపరుస్తాడని ఆలోచనతో ఆ మాటను ఏమాత్రము తప్పేవాళ్ళు కాదని బైబిల్లో అనేక సందర్భాలు మనకు తెలుస్తూ ఉంటుంది. సరే, యెహోషువకి తెలిసింది. గిబియోనోళ్ళు పిలిచారు, అబ్బాయి ఏం పని చేశారమ్మా మీరు అంటే, అయ్యా మీ విషయం మేము విన్నామయ్యా, మా ప్రాణాలు దక్కించుకుంటకు మమ్మల్ని మేము కాపాడుకుంటకు మేము అబద్ధమాడిన మాట నిజమే, మీ చేతుల్లోకి వచ్చాం, మీరు ఏమైనా చూసుకోండి, మీకు ఏది ఇష్టమైతే. ఆ రోజు నుండి గిబియోనోళ్ళని ఏం చేశారో తెలుసా, యెహోవా సన్నిధిలో బలిపీఠము కొరకు కట్లు నరుకొచ్చేవాళ్ళగా, నీళ్లు చేదుకొచ్చేవారుగా, ఒక పరివారిగా పెట్టుకున్నారు. అప్పటి నుండి ఇశ్రాయేలు మధ్యన వారు నివాసం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు వారికి ఏదైనా ఒకవేళ వాళ్ళ మీదకి ఎవరైనా శత్రువులు వచ్చినా సరే వారి పక్షమున యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన సంఘటన. ఈ యెహోషువ చేసిన ఈ నిబంధనను మర్చిపోయి, ఈ యెహోషువ చేసిన ఈ వాగ్దానము, ఈ ప్రమాణాన్ని మర్చిపోయి సౌలు ఏం చేశాడో తెలుసా, గిబియోనులోని వారిని మధ్యలో ఉండకోకుండా వాళ్ళని తరిమి వేశాడు. వారి మధ్యలో అనుకోకుండా వారిని నశింపజేశాడు. ఈ లోపు ఈ విషయం దేవుని దృష్టికి వెళ్ళింది. ఎవరి దృష్టికి వెళ్ళిందండి చెప్పాలి? తప్పు చేసింది ఎవరు? సౌలు. నిబంధన చేసింది ఎవరు? యెహోషువ. కరువు వచ్చింది ఎవరి కాలంలో? ఏంటండి ఇదంతా? శృతి సన్నాయి ఉందా? దేవుని మీద ఆలోచన చేయండి. శృతి సన్నాయి లేదు మీరు అనుకుంటారు, కానీ దేవుడి మాటకు ఒక నియమాలు ఉన్నాయి. దేవుడి మాటకు ఒక కట్టడి ఉంది. దేవుడికి ఎప్పుడైనా ఏ రోజైనా ఒక మాట ఇస్తే, దేవునితో నిబంధన చేస్తే, నువ్వు మాట తప్పావనుకో, ఆ మాటను బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను వెళ్ళారా, ఈ యెహోషువ నిబంధన చేశాడు, వాళ్ళు తన మధ్యన ఉండనిచ్చాడు. అలాగే చాలామంది భక్తులు తన మధ్యన ఉంచారు. కానీ సౌలు కాలంలో గిబియోనులను తరిమి వేశాడు. మా మధ్యన ఉంటాకి వీలేదు, వెళ్ళిపోయింది అని వాళ్ళు హతం చేశారు. వాళ్ళు దేవునికి మొరపెట్టారు, ప్రభువా ఆ రోజులో యెహోషువ మాతో నిబంధన చేశారు. ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి ప్రమాణం చేశారు, మమ్మల్ని ఎవరు ప్రాణాలు తీయనని, మమ్మల్ని ఎవరు తరమేమని వాళ్ళ మధ్యన ఉంచుకుంటారు అన్నారు. వాళ్ళ మందిరములో ఉండ ఎప్పుడైనా బలిపీఠం కిందకి కట్లు కావాల్సి వస్తే, నీళ్ళు కావాల్సి వస్తే చేదుకోమని మనం పరివారంగా పెట్టుకున్నారు. ఇప్పుడు సౌలు మమ్మలను హతము చేశాడు అని దేవునికి ప్రార్థన చేసి ఉంటారు. ఈ సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? సౌలు చేసిన పొరపాటు వలన, సౌలు చేసిన తప్పు వలన, సౌలు చేసిన అతిక్రమం వలన ఇశ్రాయేల్ ప్రజలకు కరువు ప్రారంభించబడింది. ఎప్పుడైతే కరువు ప్రారంభించబడిందో దావీదు ఆలోచన చేశాడు, అసలు ఈ కరువు ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది అని దేవునికి మనవి చేసినప్పుడు విషయమంతా దేవుడు చెప్పాడు. వెంటనే దావీదు పనివారిని పిలిచాడు. ఆ గిబియోనులను పిలిచారు, అబ్బాయి గిబియోనులు రండి, మిమ్మల్ని బట్టి ఈ కరువు వచ్చింది, మిమ్మల్ని బట్టి మాకు ఈ కష్టం వచ్చింది, మీకేం కావాలి అబ్బాయి, ఏం కావాలి, అసలు ఏం జరిగింది? అయ్యా అయ్యా మమ్మల్ని సౌలు వారు వాళ్ళ మధ్యలో లేకోకుండా మనం తరిమేశాడయ్యా, మా కుటుంబాలు హతము చేశాడయ్యా, మా ప్రాణాలు తీశాడయ్యా. తీశాడు, నిజమే. మీకేం కావాలి చెప్పండి. ఈ తెగులు
తెగులు ఆగిపోవాలి, ఈ కరువు ఆగిపోవాలి, ఈ పరిస్థితి ఆగిపోవాలి, మీకు నేనేం చేయాలి అని దావీదు గిబియోనును అడుగుతున్నాడు. గిబియోను అంటున్నారు, సౌలు సంతానము వారైన 7 మాకు అప్పగించండి, మేము యెహోవా సన్నిధిలో వారిని బలిగా అర్పిస్తాం, లేక వాళ్ళు ఉరి తీస్తాం అని అన్నప్పుడు మళ్ళీ దావీదుకి ఒక డౌటు. ఈయన దావీదు యోనాతానుతో నిబంధన చేశాడు. ఒకవేళ ఈ సైనికులు వెళ్ళి యోనాతాను కొడుకులు కూడా తీసుకొస్తే, యోనాతానుకి ఇచ్చిన మనవలు కూడా తీసుకొస్తే, మళ్ళీ దీనిని బట్టి నాకు శ్రమ వస్తుంది, దీనిని బట్టి నాకు కష్టం వస్తుంది. నేను యోనాతానుతో కూడా నిబంధన చేశాను, ఈ రోజు యెహోషువ చేసిన నిబంధన బట్టి మా దేశం మీద ఎంత కరువు వచ్చిందంటే నేను కూడా యోనాతానుతో ఒక నిబంధన చేశాను కదా, దేవుడు దానిని కూడా స్థిరపరుస్తాడేమో. దావీదుకి భయవేసి, అబ్బాయి రండి, మీరు ఎవరైనా తీసుకురండి, నేను కాదన్ను, కానీ యోనాతాను పిల్లలు మాత్రం తీసుకురావద్దు. ఎందుకు తెలుసా? ఈ నిబంధన బట్టే కదా ఎంత కరువు వచ్చింది. మళ్ళా తిరిగి నేను యోనాతాను చేసిన నిబంధన తొలగిపోయినట్లయితే మరి యోనాతాను కుటుంబం బట్టి మళ్ళీ నా కుటుంబం మీదకి శ్రమ వస్తుందేమో, నా కుటుంబం మీదకి బాధ వస్తుందేమో, నా కుటుంబం మీదకి ఇరుకు వస్తుందేమో. మీరు ఏమాత్రం యోనాతాను సంతానం వారిని ఏమాత్రం తీసుకురావద్దు. చూడండి, మనం నేర్చుకుంటుంది నిబంధన. ఒక్కసారి మన జీవితంలో ఎవరితోనైనా ఎప్పుడైనాను మనము నిబంధన చేసి ఉన్న ఎడల, మాట ఇచ్చిన ఎడల, ప్రమాణము చేసిన ఎడల, భూలోకంలో మనము చేసిన ప్రమాణం మనతో ముగించబడదు, దేవుని దగ్గర స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే అది స్థిరపరచబడుతుందో నీ జీవితంలో కోపముతో తొలగిపో, నీకు ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు తొలగిపో. నువ్వు తొలగిపోవచ్చు కానీ దేవుని దగ్గర చేసిన నిబంధన మాత్రం తొలగిపోదు. ఎందుకు తెలుసా? దానికి దేవుని దగ్గర అంత విలువ ఉన్నది, ఆ నిబంధనకు దేవుని దగ్గర అంత గౌరవం ఉన్నది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఎందరో నిబంధనలు చేశారండి, ఎందరో నిబంధన చేశారు. ఈ రోజున అలాంటి నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజున గిబియోనులతో వాళ్ళు ఒక అన్ని జనాంగాలే, వారు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు, ఒకవేళ వాళ్ళు మోసగాళ్ళే, కానీ వాళ్ళ మోసాన్ని బట్టి కాదు, వీళ్ళు ఇచ్చిన మాటను బట్టి దేవుడు దాన్ని స్థిరపరిచాడు. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా ఏదైనా నిబంధన చేస్తే దాన్ని దేవుడు మర్చిపోడు. మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం కొన్ని నిబంధనలు, చాలాసార్లు కొన్ని మాటలు చెబుతూ ఉంటాం. దేవుడితో చెప్పొచ్చు, దైవజనులతో చెప్పొచ్చు, సంఘ విశ్వాసులు చెప్పొచ్చు, నీ కుటుంబంతో చెప్పొచ్చు, నీ బిడ్డలతో చెప్పొచ్చు. చెప్పిన మాట దేవుడి స్థిరపరుస్తాడు. ఒకవేళ దాన్ని నువ్వు తొలగిపోతే, ఒకవేళ దాని నువ్వు అతిక్రమించబడితే, ఒకవేళ దాని నుండి పక్కదారికి నువ్వు వెళితే చివరికి జరిగే సంఘటన ఏంటో తెలుసా? దానిని బట్టి దేవుడు నీ మీదకు తీర్పు తీస్తాడు, దానిని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ శిక్ష ఎందుకు వచ్చిందో నీకు తెలియకపోవచ్చు, ఒకవేళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నువ్వు అర్థం చేసుకోకపోవచ్చు. ఎప్పుడో చేసిన నిబంధన, ఎప్పుడో ఇచ్చిన మాట, ఇప్పుడు నిన్న మొన్న కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చారు మాట, కానీ ఎన్ని రోజుల క్రితం ఇచ్చినా దేవుడికి మాటకు దేవుని విలువ ఉన్నది. దేవుని దగ్గర ఒక మాట ఇస్తే దానికి చాలా విలువ ఉన్నది. యెహోషువ ఇచ్చిన మాట దేవుని దగ్గర ఎంత విలువ వచ్చిందో తెలుసా? ఇప్పుడు తన ప్రజలు విడిచిపెట్టాడు, తన జనులని ఇశ్రాయేలు విడిచిపెట్టాడు. ఎవరో గిబియోనులు, వారు బానిసలే. ఒకవేళ యెహోవా సన్నిధిలో వారు ఒక కట్టెలు నడుక్కునే వాళ్ళు కావచ్చు, ఒకవేళ వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు నీరు చదువుకుని పోసే వాళ్ళు కావచ్చు. మరి ఎవరేమైనా సరే
మాటకు దేవుడు విలువిచ్చాడు కాబట్టి తన ప్రజలను పక్కకు దోసివేశాడు, తన జనులను పక్కకు దోసివేశాడు. ప్రజలతో ఇచ్చిన మాటను ఎదురు పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఏ సమయమైనా ఎవరికైనా నువ్వు ఏదైనా మాట ఇచ్చి ఉంటే లేక ప్రమాణం చేసి ఉంటే అది నువ్వు ఉల్లంఘించిన తర్వాత దానిని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. దానిని బట్టి దేవుడిని లెక్కడుగుతాడు. దానిని బట్టి నీకు శ్రమ ప్రారంభించబడుతుంది. ఎందుకు వచ్చిందో తెలియదు. దావీదులాగా దేవుని దగ్గర మనం చేయలేవు కదా. దావీదు చెప్పి నువ్వు చేయలేవు కదా. దావీదైతే వెంటనే వాళ్ళు పిలిపించాడు. అయ్యా, మేము ఏమి నష్టపరిచాం మిమ్మల్ని బట్టి మాకు 3 సంవత్సరాల పాటు ఇరువక మా దేశం మీదకి కరువు వచ్చింది. అయ్యా, మమ్మల్ని సౌలు హతం చేశాడయ్యా. సౌలు వాళ్ళు వచ్చి మమ్మల్ని పాడు చేశారయ్యా. మాకు మా వేతన ఎవరు తీర్చలేరు, నేనే తీరుస్తాను. దేవుని బిడ్డలారా, ఈ మాట యెహోషువతో చెప్తే, యెహోషువ జీవితంలో జరిగితే కొన్ని సంవత్సరాలు గతించినను దేవుని మాట తన ఎదుట పెట్టుకున్నాడు. అందుకని నిబంధన చాలా విలువైనది. మనుషులతో దేవుడు అనేక సార్లు నిబంధనలు చేశాడు. భూమి ఆకాశము గతించినను దేవుడు చేసిన నిబంధన ఎన్నడూ మర్చిపోలేదు. అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. 2 పర్యాయములు అబ్రహాముతో మాట్లాడాడు. ఒక రోజున లోతు అబ్రహామును విడిచిన రోజున మాట్లాడాడు. అబ్రహామా, నీకు చేతనైతే ఈ ప్రదేశంతో కొలుసుకో, నీకును నీ తర్వాత జనాంగాలకి ఇస్తానని నిబంధన చేశాడు. అయిపోయింది. మరొకసారి అబ్రహాము దేవునికి బలిచ్చి ఆ బలిని తింటాకి అనేకమైన పక్షులు వస్తుంటే వాటిని తోలి అలసిపోయి నిద్రపోయాడు. ఆ నిద్ర పోయిన తర్వాత అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నీ 4వ తరం వారిని ఇక్కడ తీసుకొచ్చి నివాసం చేపిస్తా. ఇదిగో, ఇది నీతో నేను చేస్తున్న నిబంధన అని దేవుడైన యెహోవా అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన చేసిన తర్వాత అది జరిగేటప్పటికి ఇంచుమించు 430 సంవత్సరాల కాలం పట్టింది. కానీ దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన మర్చిపోలా. ఐగుప్తు ప్రజలను అతలకుతలము చేసి ఐగుప్తు ప్రజల్లో మనశ్శాంతి లేకుండా చేసి తన ప్రజలతో చేసిన నిబంధన నెరవేర్చుటకు, ఆయన మాట నెరవేర్చుటకు ఆయన ఎంతగానో ఆలోచన చేశాడు. అవును, ఈ రోజున దేవుడు మానవులతో ఎన్నో సందర్భాల్లో నిబంధన చేశాడు. దేవుడికి నిబంధన అంటే చాలా ఇష్టం. దేవుడితో నిబంధన చేసి ఉంటే అది చాలా ఇష్టం. కానీ దాన్ని తొలగిపోతాం కూడా అంత కష్టం దేవునికి. చూడండి, దేవుడు ప్రాణం పోయినా, దేవుడు మనుషుల యొక్క జీవితాన్ని ఆలోచన చేసిన, తాను చేసిన నిబంధన మర్చిపోలేదు, తాను చేస్తున్న ఆలోచన మర్చిపోలా. అందువల్ల ఈ రోజున దేవుని సన్నిధిలో నిబంధనకుండే విలువ ఎంతో నీకు తెలియదు. మనం టక్కమంట మాటిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక నిబంధన చేసుకున్నా ఒకప్పుడు. ఏమన్నా తెలుసా, నా పిల్లలు ఇప్పుడు కొట్టకూడదు. ఒక రోజున ఇద్దరిని 2 సార్లు కొట్టా. అంటే పెద్దబాబుని ఒకసారి, చిన్నబాబుని ఒకసారి కొట్టా. నాకు అనిపించింది, వీళ్ళు కొడితే తిరిగి నన్ను కొట్టరు కదా, వీళ్ళు ఏమైనా చేస్తే నన్ను చేయరు కదా. ఈ ఒక్కసారి కొట్టాను. ఇంక ఎప్పుడైనా వాళ్ళని ఏదైనా ఒక మాట అంటాం తప్ప
చేయి చేసుకోకూడదు. దేవునితో నిబంధన చేశా. ఒక రోజున చిన్నబాబుని కొట్టి ఆయన అన్నాడు, నేను మోగొండానే కదా మీరు నన్ను కొట్టింది అనుకున్నా, ఇక ఆయన కూడా కొట్టకూడదు అనుకున్నా. నిబంధన. అప్పటి నుండి ఇప్పటి వరకు పిల్లల మీద చేసుకోను. ఎందుకో తెలుసా? మనం చేసిన నిబంధన మనుషులతో కాదు. ఎవరితో చేశాం? దేవుని ఉన్నాడు మన నిబంధన. పిల్లలతో ఒకవేళ వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళతో అనపోయినా సరే నా మనసులో చేసే నిబంధన, ఇంకా ఎప్పుడు వీళ్ళ కొట్టనయ్యా. దేవుని సంఘమా, మనము ఏ పరిస్థితిలో అయినా ఎప్పుడైనా నిబంధన చేసి ఉంటే దానిని తొలగిపోవటం వల్ల మనకు వచ్చే పరిస్థితి ఏమిటో తెలుసా? దేవుని నుండి వచ్చిన తీర్పు కావచ్చు, దేవుడి నుండి వచ్చిన శిక్ష కావచ్చు. అది మనం అనుభవించవలసింది. తిరిగి మన తప్పేదో మనం తెలుసుకుని, మన పొరపాటు ఏదో మనం తెలుసుకుని, మనం చేసిన అతిక్రమం ఏదో మనం తెలుసుకుని, ఎక్కడ మనం తొలగిపోయామో, ఎక్కడ మనము జారిపోయామో, ఎక్కడ మనం ఒరిగిపోయామో గమనించి తిరిగి దేవుని సన్నిధిలో మన అనుభవంలోకి మనం అడుగులు పెట్టిన తర్వాత మాత్రమే ఆ సమస్య ఆగిపోతుంది అని దావీదు కాలములో ఈ మాటను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. చాలాసార్లు ఇలాంటివి గమనించలేరు, చాలాసార్లు ఇలాంటివి గుర్తెరగలేరు. మనుషులతో నిబంధన మనము చూస్తున్నాం. కొత్త నిబంధన అని ఉంది. కొత్త నిబంధనలో ఏం చేశాడో తెలుసా? మనుషులతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమిటో తెలుసా నిబంధన? ఇదిగో నేను వెళుతున్నాను, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, అవి లేకపోతే నేను నీతో చెప్పను, నేను వెళ్ళి నీ కొరకు స్థలము సిద్ధపరిచి వస్తాను. ఇది మనుషులు చేసే నిబంధన. దేవుడు దానిని స్థిరపరచుటకు పరలోక రాజ్యములు అహోరాత్రులు తండ్రి కుడి పాసముని కష్టపడుతూనే ఉన్నాడు. స్తోత్రం చెల్లుదా. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ అనుభవంలో ఎప్పుడైనా ఏదైనా నిబంధన చేసి ఉంటే, ఒకవేళ చేసే నిబంధన నువ్వు మర్చిపోయి ఉంటే, మళ్ళీ తిరిగి రాత్రి దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిబంధన జనులో నిరీక్షణ గనులో కనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులు మేము నిబంధనాథులో అబ్రహాము నీతికి వారసులో ఐగుప్తు దాటిన అనేకులో అబ్రహాము నీతికి వారసులో ఐగుప్తు దాటిన అనేకులో మోషే వడిలో బాలురము మోషే వడిలో బాలురము యేసయ్య వడిలో కృతజ్ఞులు మేము ప్రియపతలో నిబంధనాథులో యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము నిబంధన జనులు ఎవరు యేసని అడిగావో ఎవరు లేరని వెళ్ళావో ఎవరు యేసని అడిగావో ఎవరు లేరని వెళ్ళావో యేసే మార్గము యేసే జీవము
యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము, ఇది మా సాక్ష్యం. నిబంధన జనులో యేసు రాజ్యం వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. యేసు రాజ్యం వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. నిబంధన జనులు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరు యేసు అని ఆలోచన చేస్తే ప్రజలతో నిబంధన చేసిన వ్యక్తి. ఈ నిబంధన స్థిరపరచుటకు నేటి వరకు కూడా ఆయన పరలోక రాజ్యంలో మన కోసం శ్రమపడుతున్నాడు, మన కోసం కష్టపడుతూ ఉన్నాడు. తెలుసా నీకు? ఒకవేళ నువ్వు దేవునితో కానీ, ఒకవేళ మనుషులతో కానీ ఎవరితో అయినా నువ్వు మాటిస్తే ఆ మాట నెరవేర్చుకునేటట్లుగా నువ్వెంతైనా కష్టపడలేవు, నువ్వెంతైనా కష్టపడలేవు. దావీదైతే సౌలు ఇచ్చిన మాట, యెహోషువ ఇచ్చిన మాట నెరవేర్చబడాలని ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? సౌలు సంతానం వారు ఎక్కడున్నారు ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళ కోరిక నెరవేర్చే వరకు, వారికి ఇచ్చిన మాటను తిరిగి నెరవేర్చే వరకు ఈ తెగులు ఆగదని, లేక ఈ కరువు ఆగదని దావీదుకి అర్థమైంది. ఈ రోజున దేవుని సన్నిధికొచ్చే నీవు, దేవుని ఆరాధిస్తకొచ్చే నీవు, దేవుని సేవిస్తకొచ్చే నీవు ఎన్నిసార్లు మాటిచ్చావు, ఎన్నిసార్లు నిబంధనలు చేశావు, ఎన్నిసార్లు ప్రమాణాలు చేశావు, ఎన్నిసార్లు తప్పిపోయావు, ఎన్నిసార్లు దాన్ని ఉల్లంఘించావు. ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? ఒక్కసారి గమనిస్తున్నావా? గిబియోనులతో యెహోషువ చేసినది, సౌలు తొలగిపోతే ఇశ్రాయేలు మీదకు శోధన వచ్చింది. ఎవరో యెహోషువ ఎప్పుడో కాలంలో ఉన్నాడు, కానీ ఎప్పుడో కాలంలో ఉండవచ్చు. నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం ఎప్పుడో నువ్వు చేయవచ్చు నిబంధన, ఎప్పుడో దేవునితో ప్రమాణం చేయవచ్చు, ఎప్పుడైనా మనుషులతో ప్రమాణం చేయవచ్చు. ఒకవేళ నువ్వు చేసిన ప్రమాణం దేవుడు స్థిరపరిచి ఉన్నా ఎడల దాన్ని నువ్వు తప్పిపోతే, దాని నుండి జారిపోతే నీకొచ్చే పరిస్థితి నువ్వు ఎరగలేవు. అందుకని ఈ రోజున దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో ముచ్చటిస్తున్నాడు. ఈ రోజున ప్రభువా, నా జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా నిబంధన చేసి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, నా నిబంధన తొలగిపోతే, ఒకవేళ నా జీవితాన్ని ఈ శ్రమ, ఈ కరువు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నన్ను కనికరించమని దేవుని పాదాల దగ్గర వేడుకొని మళ్ళా నువ్వు చేసిన నిబంధనను స్థిరపరచుకోగలిగితే, నువ్వు ఇచ్చిన మాటను స్థిరపరచగలిగితే తిరిగి నీ జీవితానికి సంతోషాన్ని దేవుడిస్తాడు, నీ జీవితానికి ఆనందాన్ని ఇస్తాడు దేవుడు, నీ జీవితానికి ఆహ్లాదకరమైన జీవితాన్ని పంచుతాడు దేవుడు. ఒకవేళ నువ్వు గమనించలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, నువ్వు గుర్తెరగలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, ఈ రోజున నువ్వు చేసే నిబంధనను ఈ రాత్రి జ్ఞాపకం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ జ్ఞాపకం చేసినా కానీ నువ్వు దాన్ని మనస్సుకు తెచ్చుకోకుండా, దానిని జ్ఞాపకము చేసుకోకుండా, దానిని తిరిగి అమలుపరచుకోకుండా ఉన్నంతకాలం మన జీవితంలో ఆ మాటను బట్టి కొన్ని పరిస్థితులు మన జీవితాలకు విషమిస్తూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు మన జీవితాన్ని బాధ పెడుతూ ఉంటాయి. ఇలాంటి బాధలు మనం అనుభవించుకోకుండా ఉండాలంటే, ఇలాంటి కష్టాలు మనం అనుభవించాల్సి ఉండాలంటే, మనము ఎప్పుడైనా ఏ సమయమైనా ఎప్పుడైనా నిబంధన చేస్తే, ఇప్పుడు నోవా కాలంలో దేవుడు నిబంధన చేశాడు.
నోవా కాలంలో నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడో తెలుసా? ఇంకా ఎప్పుడు భూమి మీదకి ఇలా జలప్రళయం రాను, ఈ ప్రజలందరూ బలహీనులు అని నాకు అర్థమవుతుంది, ఇక వాళ్ళని బట్టి నేను ఈ తీర్పు తీర్చను అని నిబంధన చేసి ఆకాశంలో దేవుడు ఒక ఇంద్రధనుస్సును పెట్టి నేటి వరకు కూడా ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను ఎన్నోసార్లు ఎన్నో మాటలు చెబుతాం, ఎన్నోసార్లు ఇలా చేస్తామని చెబుతాం, సంఘములో సాక్ష్యం చెబుతూ ఉంటాం, లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాటిస్తూ ఉంటాం, నేనున్నానండి, నేను చేస్తాను, ఇది ఈ రోజున నీకు నిమిత్తం చేస్తాను అని చేసిన మాటలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని దేవుడు స్థిరపరచడా? వీటన్నిటిని దేవుడు రూఢీపరచడా? వీటిని నువ్వు తొలగిపోతే దీనిని బట్టి మనకి శ్రమ రాదా? దీనిని బట్టి మనకి కష్టం రాదా? ఒక్కసారి ఆలోచన చేసావా? ఒక్కసారి గమనించావా? ఎప్పుడైనా ఏ రోజైనా ఈ చర్చిలో ఉన్నప్పుడు ఎవరన్నా పాస్టర్ గారు వచ్చినప్పుడు, ఒకవేళ నా బ్యాగ్లో డబ్బులు లేనప్పుడు, నేను వాళ్ళకి ఇవ్వకపోయినప్పుడు పంపించేస్తా, లేవు కదా డబ్బులు అనుకుని, వాళ్ళు వెళ్ళిన కాడ నుండి నాకు వేదన, నిబంధన తొలగిపోయాను. ఏ రోజైనా నా ఇంటికి వచ్చిన సేవకుడిగా పంపించకూడదు కదా, నిబంధన తొలగిపోయాను. ఈ రోజున మనసులో అనుకుంటా, అయ్యా మళ్ళీ ఆ పాస్టర్ గారు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసుకుని మీరు రండి అయ్యా, తప్పనిసరిగా ఇప్పుడు కానుకో అప్పుడు కానుకో 2 కానుకలు పెట్టి పెట్టేస్తా. నిబంధన ఈ రోజున ఎవరితో చేసిన నిబంధన? ఒక్కసారి మన జీవితాలను గమనించాలి. ఈ దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చిందంటే విడతెక్కక యెహోషువతో చేసిన, యెహోషువ గిబియోనుతో చేసిన నిబంధన సౌలు మీరుట కారణంగా దావీదు కాలంలో కరువు వచ్చింది. ఈ రోజున దేవుని సంగమా, ఈ రోజున మన జీవితాలు ఎప్పుడైనా ఏ సమయమైనా ఎవరితో ఏదన్నా మాటిస్తే ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దానిని నేను ఎప్పుడన్నా మీరు తానా, ఒకవేళ దానిని నెరవేర్చుకోకుండా ఉంటానేమో, ఒకవేళ మాట ఇవ్వకపోయినా నష్టం లేదు, మాట ఇచ్చి నెరవేర్చకపోతే నష్టపోతావు నువ్వు. ఎందుకో తెలుసా? దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు పరలోక రాజ్యంలో. ఒకవేళ దేవుడు చూడాలనుకోబాక భూమి మీద నువ్వు ఏమి మాట్లాడినా ఆ మాట పరలోక రాజ్యంలో దేవుడు వింటూ ఉంటాడు. అది గమనించు, అది గుర్తెరుగు, దాని విషయంలో ఆలోచన చేయి. ఈరోజున చాలామంది ప్రజలు మాటిస్తూ ఉంటారు, మరుసటి రోజుకే మాట ఏం చేస్తారు? మర్చిపోతారు. కానీ అప్పటి నుండి వాళ్ళకి శ్రమలు ప్రారంభించబడతాయి, అప్పటి నుండి వాళ్ళకి బాధలు ప్రారంభించబడతాయి. అందుకని ఎప్పుడైనా ఎవరితో అయినా, మనుషులతో కావచ్చు, దేవునితో కావచ్చు, సంఘముతో కావచ్చు, దైవజనులతో కావచ్చు, ఎవరితో నువ్వు మాటిస్తే అది నెరవేర్చబడేదాకా నీకు శ్రమలే కలుగుతాయి. దాన్ని తొలగిపోయిన రోజు నుండి మళ్ళా దాన్ని స్థిరపరిచే వరకు నీ కుటుంబంలో శాంతి ఉండదు, నీ కుటుంబంలో ఆనందం ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట దేవుడు విన్నాడు, పరలోక రాజ్యంలో దాన్ని స్థిరపరిచాడు. ఈ రోజున నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు ఆరాధించే దేవుడికి మర్చిపోడు. ఒకవేళ గిబియోనుతో యెహోషువ చేసిన వాగ్దానం ఎందరో ప్రజలు మర్చిపోవచ్చు, కానీ ఆరాధించే దేవుడు మాత్రం మర్చిపోలా. ఈ రాత్రి దేవాలయంకి వచ్చి నీవు దేవుని ఆరాధిస్తాకొచ్చే నీవు, ప్రభు నామాన్ని కనపరుస్తాకొచ్చే నీవు, ఒక్కసారి నిన్ను అన్వేషణ చేసుకో. దావీదు దేవుని దగ్గరికి వచ్చి మనం వచ్చేసాడు. ఎందుకు వచ్చింది శ్రమ? ఎందుకు వచ్చింది కష్టం? ఎందుకు వచ్చింది బాధ? ఎందుకు వచ్చింది విరుకు అని అడుగుతూ మొదలుపెట్టాడు. ఎందుకు వచ్చిందో దేవుడు చెప్పాడు, నాయన
యెహోషువ చేసిన నిబంధన సౌలు మీరాడయ్యా, దానిని బట్టి మీకు ఈ శ్రమలు వచ్చినాయి, ఈ కరువు వచ్చింది. వెంటనే దావీదుకి అర్థమైంది. ఈరోజు రాత్రి ఈ శనివారపు ఉపవాస ప్రార్థన కూడిక నిబంధనకు విలువ ఎక్కడ ఉండదు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, నువ్వు చేసిన ప్రమాణాలను బట్టి, నువ్వు ఇచ్చిన మాటను బట్టి దేవుడు పరలోక రాజ్యంలో స్థిరపరుస్తూ ఉంటాడు. దాన్ని ఎప్పుడు మర్చిపోడు. సంవత్సరాలు గడిచిన, తరాలు గడిచిన, యుగాలు గడిచిన, మాట ఎన్నడూ గడిచిపోతూ ఆయన ఎదుటే నిలబడి ఉంటుంది అని ఈ రోజున ఈ పాఠంలో మనం నేర్చుకున్న సత్యం, మనం నేర్చుకున్న అనుభవం. అందువలన ఎవరికి వాళ్ళే ఈ రాత్రి ఎప్పుడైనా ఎవరితోనైనా ఏమన్నా మాట ఇచ్చామా, ఏమన్నా ప్రమాణం చేసామా, ఎవరితోనే నిబంధన చేసామా, దాన్ని ఏమన్నా తొలగిపోయామా? తొలగిపోతే శ్రమలు వస్తాయని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఒకవేళ తిరిగి మన అనుభవంలోకి అడుగులు పెడతాం, మన జీవితంలోకి అడుగులు పెడతాం, మన ఆలోచనలోకి అడుగులు పెడతాం, తిరిగి ప్రభువు మెచ్చుకునే రీతిగా మన జీవితాలు సాగిస్తూ దావీదు ఆ కరువు తొలగిపోతాకి మళ్ళీ తిరిగి ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని వారి పక్షాన న్యాయం చేశాడు. నీవు కూడా దేవునిలో అలాగ జీవించు. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి. కొద్ది నిమిషాలు దేవుని అడుగుదాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఎప్పుడైనా ఎవరితోనైనా ఏదైనా నిబంధన చేసావా? ఆ నిబంధన ఎప్పుడైనా తొలగిపోయావా? దేవునితో కావచ్చు, లేకపోతే నువ్వు తోటి వారితో కావచ్చు, నీ సంఘముతో కావచ్చు, నీ సేవకులతో కావచ్చు, అది నువ్వు రక్షించబడిన దినమాలే కావచ్చు, కొంతకాలం అయిన తర్వాతే కావచ్చు. దేవుని కొరకు జీవించు. ప్రభు ఇట్టి మాటలు బట్టి నిన్ను స్థిరపరచును గాక. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.
ఆమేన్. సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశాన్ని సృజించిన ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగుంచి ఆరాధనంతలో మీరు నడిపించారయ్యా. కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ నామాన్ని కనపరచండి. ఎవరి వ్యాధులతో, బాధలతో, కష్టాలతో ఉన్నట్లయితే వారికి ఆదరణ, స్వస్థత, విడుదల దాచి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును ప్రభు రాకడ వరకు దేవుడు సదా తోడు నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, సిలువ రక్తమే ఇచ్చే, యేసు నామ సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.